హాయ్ ఆల్. ఒకసారి ఈ వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి. చాలా మంది పేరెంట్స్ ఇప్పటి వరకు కూడా ఏమైనా కొనుక్కోవడానికో లేకపోతే హ్యాపీగా ఆడుకుంటున్నారనే భ్రమలో పిల్లల్ని పట్టించుకోకుండా ఇలా రోడ్డుకి వదిలేస్తున్నారనమాట. ఈ ఇన్సిడెంట్ జరిగింది వానాకాలంలోనే కావచ్చు. అండ్ చాలా నగరాల్లో అండ్ చాలా ఊర్లలో కూడా డ్రైనేజీ సిస్టమ్ ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని వానాకాలంలో మాత్రమే కాదు, వానాకాలంలో కాకుండా ఎండాకాలంలో కూడా డ్రైనేజ్లు అనేవి ఓపెన్ చేస్తూ ఉంటారు. డ్రైనేజ్ అనేవి పొంగి పొర్లుతూ ఉంటాయి. సంబంధించిన అధికారులు పట్టించుకోకుండా ఉండొచ్చు. సో అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇలా పిల్లలు అందులో పడిపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ పిల్లలు పరిగెట్టుకుంటూ వెళ్లి వాళ్ళ అమ్మకి చెప్పినా కూడా లాభం ఏమైనా ఉంటుందా? ఈ లోపే ఆ పిల్లోడు ఏ కాలువ ద్వారా ఏ మురికిలోకి వెళ్ళిపోతాడో, అసలు ప్రాణాలతో ఉన్నాడో లేదో కాపాడగలమా లేదా అనేది కూడా డౌటే. సో ప్రతి ఒక్క పేరెంట్ కి నేను చెప్పే విషయం ఏంటంటే కొంచెం అప్రమత్తంగా ఉండండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. బయటికి పంపించేటప్పుడు కూడా ఒక పర్టికులర్ ఏజ్ వచ్చే వరకు పిల్లల్ని బయటికి వదలదు. ఇలాంటి సిచ్యువేషన్ లో ముఖ్యంగా వానాకాలంలో మీ పిల్లల్ని మీరు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు ఇలా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. మీ పిల్లల ప్రాణాలు మీరే సర్వనాశనం చేసుకోవద్దు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎవరైతే పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తుంటారో